మున్సిపాలిటీ పట్టించుకోదండి. ఈ లొకేషన్ ఎక్కడ పెట్టాలో దేనికి మనకి రావా మనకు జనవరి మంత్ నుంచి ఎవ్రీ మంత్కి ఒక థీమ్ ఇచ్చి ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే మనం ఈ స్వచ్ఛ దివస్ సెలబ్రేట్ చేయబోతున్నాము. ఈ మంత్లో న్యూ బిగినింగ్ న్యూ స్టార్ట్ క్లీన్లెస్ ఇస్ గాడ్లీనెస్ అని థీమ్ ఇచ్చారు. సో కామన్ ప్లేసెస్ని ఎక్కడెక్కడ చెత్తలు ఎక్కువ ఉన్నాయో ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేయడం, దానికి క్లీన్ చేయడానికి పర్మనెంట్గా మెయింటైన్ చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకటి తయారు చేయడం. ఇవాళ కూడా అందరూ కమ్యూనిటీ, సివిల్ సొసైటీ, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అందరూ ఆఫీసర్స్ ఆల్ ద ఆఫీసెస్లో కూడా క్లీన్ చేయమని చెప్పడం, ప్లస్ ఇలాంటి కామన్ ప్లేసెస్లో కూడా పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి క్లీన్ చేయడానికి కూడా అన్ని చోట్ల మనం మొదలుపెట్టాము. ఆల్ ద మున్సిపల్ వార్డ్స్లో ఆల్ ద గ్రామంలో ఈ వర్క్లు ఇప్పుడు నడుస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ మనం మున్సిపల్ కమిషనర్ ఏలూరు పరిధిలో ఉన్న ఏరియాస్ వార్డ్స్ని కూడా మనం చూసుకుని ఇప్పుడు నూజివీడు కూడా వచ్చాను. ఈ నూజివీడు ఏరియాలో కూడా ఇలా ఎక్కడికి చెత్తలు ఎక్కువ ఉన్నాయి, అది ఎట్లా పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలి అని చెప్పేసి ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది, చూపించడం జరిగింది. సో ఇప్పుడు ఈ మొత్తం నూజివీడు టీమ్ కూర్చొని ప్లాన్ చేసుకొని ఎట్లా పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలి. ఇప్పుడు మున్సిపాలిటీ క్లీన్ చేస్తుందంటే మున్సిపల్ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు ఎవ్రీడే, కానీ మళ్ళీ జనరేట్ చేసిన చెత్తల్ని ఏం చేయాలి, క్లీన్గా ఉండడానికి ఈ టౌన్ క్లీన్గా ఉండడానికి మనం ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి, ఎలాంటి ఇనిషియేటివ్ కావాలి, గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలి కూడా మనం మున్సిపల్ కమిషన్ అడగడం జరిగింది. మన సబ్ కలెక్టర్ గారిని ఓవరాల్గా ఇది ఓవర్సీజ్ చేసేసి క్లీన్ నూజివీడు చేయడానికి ఏమేమి చేయాలో దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తీసుకురావడం చేయమని చెప్పి